పైనుంచి కింద పడితే కాళ్ళు చేతులు తిరుగుతాయి, ప్రాణాలు పోవు. కిందకి రారా బాసు, దూకు తెలుసుకుంటే దూకాయి. పైనుంచి సర్కస్ చూపిస్తున్నావా? ట్రాఫిక్ సామైంది, మాకేం పని పాట లేదనుకుంటున్నావా? హలో సార్, దయచేసి కింద దిగరండి. ఐ యామ్ హియర్ టు హెల్ప్ యు. పోలీసులు మీ మిత్రులు. జీసస్, ఆ బిడ్డను కాపాడు. నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నప్పుడు నిన్న సాయంత్రం 4 అయింది. అప్పుడు పూనా మార్కెట్ దగ్గర నడిచొస్తున్నాను. చనిపోవడానికి ముందు లెటర్ రాయడం ఆచారం. రైటింగ్ ఎ లెటర్ టు సమ్వన్ బిఫోర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ లైక్ ఎ రిచువల్. బట్ నేనెవరికి లెటర్ రాయను. ఈ లోకంలో నాకు తెలిసిన ఒకే ఒక అమ్మాయి నువ్వే అంజలి. కానీ నీకు లెటర్ రాయడంలో ఒక చిన్న చిక్కు ఉంది. నువ్వెక్కడున్నావో తెలీదు, నీ అడ్రస్ తెలీదు, రాసినా పంపించలేను. బట్ లెటర్ రాస్తే పోస్ట్ చేయాలనే రూల్ ఉందా? లెటర్ రాయడానికి ఒక పేరు కావాలి. ఈ లోకంలో నీ పేరు కంటే అందమైన పేరు ఉంటుందంటావా? యు ఆర్ ఎ డివైన్ పీస్ ఆఫ్ గాడ్. నేను చనిపోవడానికి గల కారణం ఏంటో నీకు చెప్పాలి. కారణం తెలిస్తే నువ్వు నవ్వుతావు. ఇది ఒక కారణమా అంటావు. రీజన్ ఇస్ సింపుల్ అంజలి. మన రాష్ట్రంలో తెలుగు చదువుకున్నవాడు ఎలా బతకగలడు? నువ్వే చెప్పు. కారణం చాలా సిల్లీగా ఉంది కదా. నేను అలాగే అనుకున్నాను. బట్ లాస్ట్ మంత్ నేను ట్రైన్లో వెళ్తుండగా మురళిని చూశాక అది మారింది. జరగండమ్మా. లేడీస్ ఖర్చీఫ్లు కూడా ఉన్నాయి. 315 రూపాయలు. 152 సార్. 152 సార్. మెగాస్టార్ బాంబే ఖర్చీఫ్లు కూడా ఉన్నాయి. అమ్మ తీసుకున్నామా? 152 ఖర్చీఫ్ సార్. 115 జత 10 సార్. మురళివే కదా? ఖర్చీఫ్ కావాలా సార్? నువ్వు మురళివే కదా? మురళి కాదు, కిరళి కాదు, నా పేరు రాజా. ఖర్చీఫ్ కావాలంటే తీసుకోండి సార్. పని చేసేటప్పుడు టార్చర్ చేస్తున్నారు సార్. ఖర్చీఫ్ సార్, ఖర్చీఫ్ సార్, సార్ ఖర్చీఫ్ సార్. అమ్మ ఖర్చీఫ్ అమ్మా, అమ్మ ఖర్చీఫ్ అమ్మా, అమ్మ ఖర్చీఫ్ అమ్మా. మురళి, కబడ్డీ పోటీలో దెబ్బ తగిలిన మచ్చ ఇంకా అలాగే ఉంది. నువ్వు మురళివే కదా? అవును, నేను మురళినే. ఇప్పుడు ఏం చేయమంటావు? మరెందుకు తెలియనట్టు పారిపో. నువ్వు నేను 3 సంవత్సరాలు ఒకే కాలేజీలో చదువుకున్నావు కాదనట్ల. నువ్వు 65%, నేను 66%. అయితే ఏంటట? ఏమైందిరా? ఊళ్ళో ఉన్న మా అమ్మా నాన్న నేను ఇక్కడ తెలుగు మాస్టర్ పని చేస్తున్నాను అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఖర్చీఫ్ అమ్ముకుంటున్నాను. నీలా కాదురా, పాతవి గుర్తు చేయకు. మురళి వదురురా, మీ సావాసమే వదురా. మురళి, నాతో చదువుకున్న 30 మందిలో 3కి మైనారిటీ కోటాలో ఉద్యోగం దొరికింది. మిగతా 26 మంది వేరువేరు ఊళ్ళల్లో వేరువేరు పేర్లతో బయటికి చెప్పుకోలేని పనులు చేస్తున్నారు. ఐ వాస్ బిట్ లక్కీ. నాకు ఉద్యోగం దొరికింది. మానం అంటే ఏంటి సార్? కూర్చో. మానం అంటే ఆత్మాభిమానం. అంటే అర్థం ఏంటి సార్? అంటే కూర్చో. మీ నాన్న నిన్ను కొట్టాడు అనుకో,
ప్రేయర్ హాల్లో హెడ్ మాస్టర్ నిన్నందరి ముందు గోడ కుర్చీ వేయించాడు అనుకో. పబ్లిక్లో పోలీసులు నేను నెత్తి మీద కొట్టి లాక్కెళ్ళినప్పుడు పోయేదే ఆత్మాభిమానం. పోతే ఏమవుతుంది సార్? కూర్చోండి సార్. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే తలకి జుట్టు ఉన్నంత వరకు నూనె రాసుకుంటాం, షాంపూ పెట్టుకుంటాం. ఎందుకంటే అది జుట్టు, కింద పడిందంటే వెంట్రుక ముక్క, అందుకే వెంట్రుకతో సమానం అంట. హే, వెంట్రుకంటే బూతు కాదురా, బొచ్చు అంటేనే బూతు. సో మానం పోతే చచ్చిపో అంటారు పెద్దవాళ్ళు. వెంట్రుకతో సమానంగా బతికితే వాడు మనిషి కాదు అన్నారు మన పెద్దవాళ్ళు. మానం మన ప్రాణం. సరే, దీని అందరూ 10 సార్లు రాసుకురండి. నాయర్ ఒక టీ, చచ్చి ఒక సిగరెట్ ఇవ్వు. ఏందా ఇంత కొత్త అలవాటు? పర్లేదు ఇవ్వు. ఫిగర్ అదిరింది. పొడ తెండియడ మౌనే. ఆపు, నీకే చెప్పేది ఆపు. పశుపతి చేటా, థ్యాంక్స్. అయ్యగారు పిలుస్తున్నారు. సిగరెట్ కింద పడేకు. అలాగే రా. రావయ్యా. సిగరెట్ కింద పడేవా? లేదు సార్, ఇతనే. రేయ్, అతను చెప్తే మాత్రం నీ బుద్ధి ఏమైందిరా? కింద పడాయి. వచ్చి బండి ఎక్కరా. సార్ దేనికి సార్? చదువుకున్న వాడివే కదా, పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగకూడదని తెలియదా నీకు? ఎక్కరా. సారీ సార్. ఎక్కరా? అది కాదు సార్, నేను ఈ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తున్నాను. ఈ స్కూల్కి లైసెన్స్ కూడా లేదు, దిగి నీకు సలాం కొట్టాలా? ఎక్కరా. సార్ ఏంటి సార్? ఓయ్, ఏమిటి దిక్కులు వస్తున్నావు? మెడపడుతున్న ఎక్కించు. పబ్లిక్ లో పోలీసులు నేను నెత్తి మీద కొట్టి లాక్కెళ్ళినప్పుడు పోయేదే ఆత్మాభిమానం. పేరు? ప్రభాకర్ సార్. శ్రీలంక నుంచి వచ్చావా ఏంటి? అడ్రస్? నంబర్ 33, పైడ్రాజ్ మ్యాన్షన్, గాంధీనగర్ సార్. 250 ఇవ్వు. డబ్బు లేదు సార్. ఏంటయ్యా మాస్టర్ అన్నావు, డబ్బులే లేవంటున్నావు? జీతం తక్కువ, అందులోనూ నెలాఖరు. ఏ హెడ్, మాస్టర్ చెప్పేది నమ్మొద్దయ్యా. నా కొడుకు ఫస్ట్ స్టాండర్డే చదువుతున్నాడు. నెలకు 500 ట్యూషన్ ఫీజు కడుతున్నాను. ఈ కాలంలో మనకన్నా వీళ్ళేనయ్యా ఎక్కువ సంపాదించేది. సార్, మ్యాథ్స్ టీచర్ అయితేనే ట్యూషన్లు అవి తీస్తారు, తెలుగు టీచర్కి అవేం ఉండవు సార్. రైటరు, తెలుగు టీచర్ అటయ్యా. తెలుగు టీచర్ అయితే తెల్లదొరలాగా నడి రోడ్డులో నుంచుని సిగరెట్ గుప్పు 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 అని కాలుస్తావా? తెలుగు టీచరే కదా, గోడ పక్కకెళ్ళి ఓ బీడీ కాల్చొచ్చు కదా. 250 రూపాయలు ఫైన్ కట్టిపోవాయా? సార్, నేను చదువుకున్నానే సార్, నాకు రూల్స్ తెలుసు. నేనేం పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేయలేదు. మీరు జీవో ఎక్కడుందో చూపించండి, అది పబ్లిక్ ప్లేస్ అని రాస్తుంటే నేను ఫైన్ కడతాను సార్. గంజికి గతి లేకపోయినా మాటలు మాత్రం మహారాజులా మాట్లాడుతున్నావు. రాయలా నుంచో. గవర్నమెంట్ ఆర్డర్ అడిగావు కదా, చూపిస్తాను. ఏంట్రా చూపు? నా చూపే అంత సార్. చేచి ఇకిలిస్తోంది కదా, నువ్వు అలాగే మాట్లాడతావు. తలదించరా. ఏమడిగా? లేదు సార్, అదేంటంటే. ఏంట్రా నసుగుడు, తలదించరా. చెప్పు. పబ్లిక్ ప్లేస్లో కింద హెడ్ అని నువ్వేమడిగావు? అదే సార్, నేను టీ కొట్లోనే స్మోక్. టీ కొట్టేవనా నీ ఇల్లా, లేకపోతే వాడి పెళ్ళాన్ని నువ్వు ఉంచుకున్నావా? సార్, అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడండి. పశుపతి, కొడితే మాస్టర్ని కొట్టారని వీడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. నేరస్తులతో ఓ రోజంతా కడ్రాయర్తో కూర్చోబెట్టు, అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది. వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదంటారు. మానవే మన ప్రాణం. ఆ రోజు నేను బొచ్చుతో సమానంగా కూర్చొనున్నాను అంజలి. మానం పోయాక బతకడం కష్టం. సో నేను చనిపోవడానికి నా తెలుగు ఒక కారణం.
నా చావుకి శ్రీశైలం కూడా కారణమేనని చెప్పొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన కారణం లేని కారణం ఆంధ్రప్రదేశ్లో తెలుగు చదవడమే. సో ఇలా అన్ని కారణాలని అంజలికి ఒక లెటర్లో రాసి దూకాను సార్. కానీ నేను ఒక పెద్ద వీపీని సార్. దూకే ముందు కరెంట్ ఉందా లేదా అని స్విచ్చెస్ చూసుకొని ఉంటే నాకు అప్పుడే మోక్షం లభించేది. కానీ నా రాత మళ్ళీ అదే పోలీస్ స్టేషన్. అవడానికి నీకు వేరే చోటే దొరకలేదా? అరే పీక్ అవర్ లో మేడ మీద నుంచి సర్కస్ చూపిస్తావా? నీ వల్ల అనవసరంగా 1 అవర్ ట్రాఫిక్ జామ్. ఆ మొహన్ చూడు. సారీ సార్. సార్ నేను ఇంకెప్పుడు అలా చేయను సార్. వదిలేండి సార్. ఏం పాండు ఎన్నో బిర్యానీ? పొద్దు నుంచి కలెక్షన్ లేదు. మోడ్ బిర్యానీ తీసుకోవయా? సార్ వద్దు సార్. పర్వాలేదు తీసుకోవయా. వద్దు సార్. ఆల్రెడీ సిగరెట్ కాల్చినందుకే స్టేషన్లో కూర్చోబెట్టి ఫైన్ వేసి నా పరువు తీశారు సార్. పబ్లిక్ ప్లేస్ లో కలిస్తేనే కేసు, పోలీస్ స్టేషన్ లో కలిస్తే కేసులే. తీసుకోవయా? అయ్యో థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్, నేను తర్వాత కాల్చుకుంటాను. మా ఇన్స్పెక్టర్ గారు పెద్ద మనసుతో నిన్ను 5 ఏళ్ల పాటు జైల్లో వేయాలనుకున్నారయ్యా. సార్ సూసైడ్ కొట్టి రిమాండే సార్. 5 ఏళ్ళని కహానీలొద్దు. మీరు ఊరికే బిల్డప్ లేవకండి సార్. రే దగ్గర 5 లక్షల గంజాయి స్మగ్లింగ్ చేస్తే 5 ఏళ్ళు అనేది చాలా తక్కువరా. సార్ సార్ నేను ఒక్క నిమిషం సార్. సార్ నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఈ 2 రూపాయలే సార్. దీంతో ఒక్క నిమిషం సార్. నేను 5 లక్షల రూపాయలకి గంజాయి స్మగిల్ చేశానంటే ఎవరు సార్ నమ్ముతారు? అది సరే కానీ మీకు అవి ఇవి ఆమ్యామ్యాలతో కలిపి జీతం మొత్తం 20,000 వస్తుందా సార్? మీరు ఎక్కడిచ్చి తెస్తారు సార్ 5 లక్షల రూపాయలు? ఏంట్రా ఎగతాళిగా ఉందా? సార్ కిందకెళ్ళి వెయిట్ చేయి, వస్తున్నా. పరమ సుఖానికి రీతి పనిలో నిజాయితీ. సార్ నమస్తే సార్. మీరు కనండి. చూసావట్రా, గాడిద లద్దెలు ఉన్నంత వరకు 5 లక్షలు కాదు 50 లక్షల గంజాయి స్మగుల్ చేసావని కేసు పెట్టొచ్చు. అయ్యో బోటుకి వెళ్తున్నానే, సాయంకాలం వస్తాలే. నువ్వేం కంగారు పడుకో, త్వరగా వచ్చేస్తాలే. ఏమైందిరా? ఏమైంది సార్? నేను హెడ్ని. ఆ సూసైడ్ కేసు గాడు తప్పించుకున్నాడు సార్. ఓవర్ సార్.